మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే గతంలో నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీను అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారిని లాఠీలతో కొట్టి, రాడ్లతో కొట్టి, వాళ్ళ మీద దాడులు చేసి, పొగ బాంబులను వేసి కాల్పులు జరిపేంత వరకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించలేదు. అయితే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు బీజేపీ మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జంతర్ మంతర్ వద్ద కొన్ని లక్షల మంది విద్యార్థులు చేసినటువంటి ధర్నాను మరిపించే విధంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే అవి మన రాష్ట్రంలో మరిపించే విధంగా ఒక డిఎస్సి అనే ఒక అపోహను, అవకతవకలు జరిగాయని ఒక అపోహను ముందుకు తెచ్చి ఈరోజు వీళ్ళు నాటకాలు చేస్తున్నారు. అయితే జగన్ని కావచ్చు, అధికార పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరెందుకు విద్యార్థుల పక్షాన నిలబడడం లేదు? కేవలం మీ రాజకీయాల సులాభాల కోసం, మీ బిడ్డల అభివృద్ధి, మళ్ళా మీ తర్వాత మీ పిల్లలు రాజకీయాలకి రావాలనే విధంగా ధోరణిలో మీరు ప్రవర్తిస్తున్నారే తప్ప మీకు సమాజం పట్ల కానీ, రాష్ట్రాల పట్ల కానీ, దేశం పట్ల కానీ ఎటువంటి బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. గతంలో మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్నోసార్లు మోడీని విమర్శించి వాళ్ళ మీద ఎన్నో అభాండాలు వేసి మోడీ కరెక్ట్ కాదు ఈ దేశానికి అని చెప్పిన పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు మాటలు మనం వినగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరు ముందర తల వంచాం, మేము తల వంచే పార్టీ కాదు మాదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు బాబు కానీ, జగన్ కానీ, పవన్ కానీ ఎందుకు మీరు తలలు వంచి బీజేపీకి ఊడిగాలు చేస్తున్నారు? మిమ్మల్ని లోపలేస్తారని భయమా? మీకు నెక్స్ట్ అధికారం ఇయ్యమని భయమా? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిపి మీకు అధికారాన్ని కూలగొడతారని చెప్పి మీకు భయమా? ఏ విధంగా మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు? ఎంతోమంది విద్యార్థులు మరణించారు, వారి పట్ల మీకు బాధ్యత లేదా? ఈ దేశం పట్ల మీకు బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే మీరు ఈ నాటకాలన్నీ ఆపే రోజులు దగ్గరలో వచ్చాయి. మీరు అనుకుంటుండొచ్చు మీరు చేస్తున్న నాటకాలు ఏదో అందరూ మద్దతు ఇస్తున్నారని, కానీ విద్యార్థులు, యువకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, నిదానంగా చూస్తున్నారు మీరు ఏం చేస్తారనేది. ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి మేము యూత్ కాంగ్రెస్గా హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు ఫస్ట్ ఏదైతే మన రాష్ట్రం విడిపోయి బయటికి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎంత నష్టపోయినాం, ఫస్ట్ మన ప్రత్యేక హోదా తెచ్చుకునే దిశగా మీరు పోరాడాలా. మీతో పాటు మేము ఉంటాం. లేని పక్షంలో మిమ్మల్ని గద్దెం దించి ప్రత్యేక హోదాని సాధించుకునేంత వరకు మేము విద్యార్థులుగా, యువకులుగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర